హాయ్ మా వెల్కమ్ టు షోగడి ఛానల్. లాస్ట్ వీక్ సయారా అనే మూవీ రిలీజ్ అయింది బాలీవుడ్లోని. ఆ సినిమా ఈ వారం ఇప్పుడు చూడడం జరిగింది. ఈ సినిమా ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, హీరోయిన్ స్టార్టింగ్లో ఒక లవ్ ఫెయిల్యూర్, ఆ టైంలో డిప్రెషన్ అయ్యి మళ్ళీ జాబ్ సెర్చింగ్ కోసం వెళ్తున్నప్పుడు, అదే టైంలో హీరో ఒక సింగర్గా మంచి ఎస్టాబ్లిష్ సింగర్గా తయారవుదాం అన్న టైంలో ఆయన కొంచెం అగ్రెషన్ ఎక్కువ. ఇలాంటి టైంలో హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా జరిగింది, చివరికి ఏం జరిగింది అన్నదే సినిమా యొక్క మెయిన్ కాన్ఫ్లిక్ట్. ముందుగా యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులోనే యాక్ట్ చేసిన ఇద్దరు కూడా డెబ్యూ యాక్టర్స్ భయ్యా, కానీ చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా డెబ్యూ యాక్టర్స్ అని ఎక్కడ అనిపించదు, అంత న్యాచురల్గా యాక్ట్ చేశారు. అండ్ ముందుగా డైరెక్టర్ గారి విషయానికి వస్తే, ఆషికి 2 సినిమా ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టెంప్లెట్లో ఉన్నట్టు ఉంటుంది ఈ సినిమా కూడా. మ్యూజిక్ ఎంత హైలైట్గా ఉందో దానికి తగ్గట్టే బీజం కూడా హైలైట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ యశ్రాజ్ ఫిలిమ్స్ ఆబ్వియస్లీ చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్స్ చాలా బాగున్నాయి అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమాలో క్లైమాక్స్లోని మన కమల్ హాసన్ గారు అండ్ శ్రీదేవి గారు నటించిన వసంత కోకిల సినిమా క్లైమాక్స్ టచ్ ఉన్నట్టు చిన్నది కనిపిస్తూ ఉంటుంది. సో క్లైమాక్స్ అయితే హైలైట్గా ఉంది. ఈ సినిమా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఖచ్చితంగా ఎక్కేస్తుంది. ఒకసారి వెళ్ళి మనం ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్ మావా.